నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు పచ్చిమిరపకాయలతో ఎప్పుడు బజ్జీలే కాకుండా ఇలా వెరైటీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఇది సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. పప్పుచారులోకి కానీ, పప్పు కూరల్లోకి కానీ ఏదైనా గుజ్జు కూరలోకి పక్కన సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. అలా కాకుండా నార్మల్ కర్రీగా కూడా మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాము. ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు 6 పచ్చిమిరపకాయలు తీసుకుని ఒక్కొక్కటి ఒక అంగుళంన్నర ముక్క కాడికి నేను కట్ చేసుకున్నానండి. అంటే ఒక పచ్చిమిరపకాయని నేను 3 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్నానండి. తాలింపు వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించానండి. పచ్చిమిరపకాయ ముక్కలు తో పాటు పసుపు కూడా వేసి ముక్కలను బాగా వేయించుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగి మగ్గాక పచ్చిమిరపకాయలు రెండు పక్కల బాగా వేగాక పచ్చిమిరపకాయలకు సరిపడా కూరకు సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకున్నానండి. ఉప్పు కూడా ముక్కలకన్నిటికీ బాగా పట్టినాక నేను ఈరోజు కూరలోకి పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే కనుక ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుందండి. లేకపోతే శనగపిండి అయినా వాడుకోవచ్చు అండి. మనం బేస్ కింద ఏదైనా బాగానే ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము ఒక 2 స్పూన్స్ తీసుకుని పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా వేయించానండి. పచ్చి కొబ్బరి త్వరగా అడగంటుతుంది. అందుకు నేను త్వరగా స్పీడ్గా వేయించేసుకున్నాను. పచ్చి కొబ్బరి వేగాక అందులోనే కూరకు సరిపడా కారం వేసి తిప్పేసుకున్నానండి. బజ్జీ పచ్చిమిరపకాయలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కూర అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.